హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, జేఎన్ఏఎఫ్యు కౌన్సిలింగ్ డేట్ అయితే వచ్చింది. మీకు నిన్ననే రిజల్ట్స్ వచ్చాయి. సో కౌన్సిలింగ్ డేట్ కూడా వచ్చింది. ఏ డేట్స్ లో ఎవరి ఏ సబ్జెక్ట్ ఉంటుందని చెప్పేసి క్లియర్ గా ఆ నోటిఫికేషన్లో అయితే ఉంది. సో అదే నేను కంప్లీట్ గా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్లీట్ గా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో వీడియో చాలా లెంత్ ఉంటుంది, కానీ కంప్లీట్ గా చూడండి. ఎవరైతే కౌన్సిలింగ్ వెళ్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, జేఎన్ఏఎఫ్ఏయు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. సో మీకు నిన్న వీడియోలో రిజల్ట్స్ వచ్చాయని, అంటే బిఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ అండ్ బి డిజైన్ ఈ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నుంచి మీరు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు వీడియో అయితే వేయడం అయితే జరిగింది. అయితే దీనికి కౌన్సిలింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే ఈ కౌన్సిలింగ్ కి వెళ్తున్నారో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో కావాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ర్యాంక్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది ఫస్ట్ చేయాల్సిన పని. ఇక సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి కౌన్సిలింగ్ కి పేపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది సో ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్ అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఇది సర్టిఫికేట్స్ అన్ని మనకి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటికి రిజల్ట్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 హ్యావ్ బీన్ రిలీజ్డ్ అండ్ ఆర్ అవైలబుల్. అదే మీకు ఇక్కడ చూపించాను. ఇక్కడ రిజల్ట్స్ అనేది ఈ వెబ్సైట్ లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్ అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫ్రమ్ 28th to 30th 3 days అయితే ఉంటుంది. జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ ఆడిటోరియం మాసాబ్ ట్యాంక్ హైదరాబాద్. సో జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉంటుంది. ఇంటూ బిఎఫ్ఏ అండ్ బి డిజైన్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఆఫ్ జేఎన్ఏఎఫ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. ద షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద డీటెయిల్ నోటిఫికేషన్. సో డీటెయిల్ నోటిఫికేషన్ అంటే ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, మనం అది చదువుకోవాలి. ఇక ఆల్ ద క్యాండిడేట్స్ సేమ్ వెబ్సైట్ అని ఇచ్చారు. సో ఆల్ డీటెయిల్స్ వచ్చేసి మనకి సేమ్ వెబ్సైట్ లో అయితే ఉంటుందని చెప్పారు. అలాగే ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే కౌన్సిలింగ్ ఫీ 1800 రూపాయలు. సో అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి 900 రూపాయలు. For each program at the time of certificate verification, the candidates are informed to visit the website regularly for the latest updates. So website check చేసుకుంటూ ఉండాలి మనం కూడా. నోట్ వచ్చేసి no separate notification will be issued for further phases of counseling. ఒకవేళ phase 1, phase 2, phase 3 ఉంటాయి కదా, అంటే మనకి ఫస్ట్ ఫేజ్ లో రాలేదనుకోండి, సెకండ్ ఫేజ్ లోకి మళ్ళా పిలిస్తే వెళ్ళాలి. అప్పుడు అంటే సెకండ్ ఫేజ్ కి వెళితే పెట్టుకుంటే మనం సెకండ్ ఫేజ్ లో అయినా ఛాన్సెస్ రావచ్చు అన్నమాట. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, మేబీ ఫేజ్ 3 ఉండొచ్చు. సో అందుకనే మాక్సిమం అయితే 1, 2 అయితే ఉంటాయి. సో అందుకే ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు ఫర్దర్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఇది దీని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. సో ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్ అండ్ కౌన్సిలింగ్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ అడ్మిషన్ సేమ్. ఇది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు క్యాండిడేట్ కి. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు కంపల్సరీ చదువుకోండి ఎవరైతే పాస్ అయ్యి దీనికోసం ఎదురు చూస్తున్నారో. ద క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ టు ద 4-year బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ డిజైన్. సో ఇది ఎవరైతే 4 సంవత్సరాలు మనం డిజైన్ గురించి లేదంటే ఫైన్ ఆర్ట్స్ సబ్జెక్ట్ గురించి అనుకుంటున్నాం కదా, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ అండ్ బీయింగ్ డిటెక్టెడ్ ఎట్ ఎనీ స్టేజ్ విల్ రెండర్ ద అడ్మిషన్ ఆఫ్ ది క్యాండిడేట్ null and void.
సో అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది మనకి ఫస్ట్ ఏంటంటే ఆప్షన్ ఇస్తున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. ద యూనివర్సిటీ రిజర్వ్ ద రైట్ టు క్యాన్సిల్ ద అడ్మిషన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ఎనీ స్టేజ్ ఇఫ్ వెన్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ దట్ అడ్మిషన్ ఈజ్ అగ్నెస్ట్ ద రూల్స్ కి అగ్నెస్ట్ గా ఉంటే అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పేసి, అందుకనే వాళ్ళు కౌన్సిలింగ్ ఫేస్ ఇవన్నీ అయితే ఉన్నాయో అవి మీరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి తప్పకుండా. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్. ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ 4-year బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఏముండాలి? ద క్యాండిడేట్ షుడ్ బి ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ కలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై లోకల్ నాన్ లోకల్ స్టేటస్ రిక్రూట్మెంట్స్ యాజ్ లెట్ డౌన్ జియో అయితే ఇచ్చారు హైయర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో దీన్ని అంటే ఫాలో అవుతారు లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు అనేది. అలాగే నో క్యాండిడేట్ షెల్ బి అడ్మిటెడ్ టు BFA అండ్ B డిజైన్ ప్రోగ్రామ్స్ అన్లెస్ she has passed 10+2 schemes of examination or passed 10+3 diploma examination as the case may be. జనరల్ గా ఏముండాలి? BFA MFA జనరల్ గా ఏముండాలి మనకి? BFA అలాగే B డిజైన్ కి ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి, లేదంటే 10+3 డిప్లొమా గానీ సమ్ కేసెస్ లో యూజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అది తప్పితే ఏది తీసుకోరు. ఆల్ క్యాండిడేట్స్ నీడ్ టు క్వాలిఫై ఇన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 కండక్టెడ్ బై జవహర్లాల్ JNFE ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ ఫర్ అడ్మిషన్ టు BA ఇది ప్రోగ్రామ్స్. ఓకే, ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఏ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్లైన్ లో ఉంటుంది. ఆఫ్లైన్ అంటే మనం అక్కడికి వెళ్ళాలి కదా, అది షెడ్యూల్ ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఆల్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్. సో మిమ్మల్ని ఈ డేట్స్ లో పిలుస్తారు. అంటే ఈ డేట్స్ లో పిలుస్తారు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ ఇచ్చేసారు కదా డేట్స్, అంటే మీ సబ్జెక్ట్ని బట్టి ఇది చూసుకొని మనం వెళ్ళడమే. ఇక్కడ ఇచ్చారు అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ డిజైన్. సో JNFA యూనివర్సిటీ ఆడిటోరియం మాసాఫ్ ట్యాంక్ అక్కడైతే షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఈ షెడ్యూల్ ఇచ్చేసి మనకి ఎక్కడ ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో B డిజైన్ ఇంటీరియర్ డిజైన్ 28/8/2025 10 గంటల నుంచి 1:30 వరకు ఉంటుంది. ఇక్కడ ర్యాంక్స్ కాళ్ళు ఎవరిని పిలుస్తున్నారంటే ర్యాంక్ 1 నుంచి లాస్ట్ ర్యాంక్ ఎవరున్నారో అక్కడ వరకు వెళ్ళొచ్చు. అలాగే ఫోటోగ్రఫీ విజువల్ కమ్యూనికేషన్ వీళ్ళని BFA క్యాండిడేట్స్ ని సేమ్ డేట్ లో మధ్యాహ్నం నుంచి పిలుస్తున్నారు 2:30 నుంచి 5 వరకు. ఇది కూడా ర్యాంక్ 1 నుంచి లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇక BFA అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ పెయింటింగ్ కల్చర్ అండ్ యానిమేషన్ అండ్ VFX వాళ్ళు 29/8 10 గంటలకి వెళ్ళాలి. అది 1:30 వరకు ఉంటుంది మనకి. ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి, ర్యాంక్ 1 to 150. ఇక్కడ ఈ సబ్జెక్ట్ వాళ్ళు ర్యాంక్ 1 to 150 వాళ్ళు వెళ్ళాలి. అలాగే పెయింటింగ్ స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ వాళ్ళకి అదే రోజున మధ్యాహ్నం ఉంటుంది. 151 నుంచి లాస్ట్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళాలి. ఇక ఇది NCC స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి అయితే 30 తారీఖున ఇచ్చారు. ఇది 11 గంటలకు ఉండాలి. ఇది ఆల్ అంటే ఈ కోట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యాహ్నం 2:30కి షార్ప్ గా, అది కూడా వాళ్ళకి ఆల్. ఇది ఈజీగా ఉంది. సో మీకు అర్థమై ఉంది. ఇప్పుడు B డిజైన్ వాళ్ళు ఉన్నారు 1 to లాస్ట్ ఎన్ని ర్యాంక్స్ ఉంటాయో లాస్ట్ ర్యాంక్ వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. సేమ్ BFA ఫోటోగ్రఫీ విజువల్ కూడా అంతే. అలాగే ఇక్కడ ర్యాంక్ నెంబర్స్ ఇచ్చారు కదా 1 to 150 అని 151 లాస్ట్ వరకు. సో చెక్ చేసుకోండి మీకు ఏ ర్యాంక్ లో ఉన్నారో మీరు, దాన్ని బట్టి ఆ డేట్ లో ఆ టైంలో అటెండ్ అవ్వండి. ఇక దట్ క్యాండిడేట్ క్లైంబింగ్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అండర్ ఫిజికల్ NCC క్యాప్ స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, స్పెషల్ డేట్స్ ఉన్నాయి కదా పైన ఉన్నాయి అని చెప్తున్నారు మనకి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ అదర్ స్టేట్స్ క్యాండిడేట్ అండర్ నేషనల్ ఇంటిగ్రేషన్ స్కీమ్ విల్ బి డన్ అకార్డింగ్ టు ద ర్యాంక్స్ మెన్షన్ ఇన్ ద షెడ్యూల్ అబోవ్ ఓన్లీ. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ అదర్ స్టేట్స్, సో వాళ్ళు కూడా ఏదైతే డేట్స్ ఇచ్చారో
ఆ ర్యాంక్ వాళ్ళు ఆ డేట్స్ లోనే అటెండ్ అవ్వండి అని చెప్తున్నారు. అలాగే వెబ్ ఆప్షన్ షెల్ బి ఎక్సర్సైజ్ ఆన్ ద డే ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆ వెబ్ ఆప్షన్ కూడా అదే రోజు కూడా చేయొచ్చు అని అంటున్నారు. మరి ఇక్కడ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది అప్పుడే చేసేస్తారు, అక్కడే జరుగుతుంది అని అంటున్నారు అన్నమాట. ఫేజ్ 1 ఇది. ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఆఫ్ బిఎఫ్ఏ అండ్ బి డిజైన్ ప్రోగ్రామ్ విల్ బి రిలీజ్డ్ ఆన్ 2/9/2025 ఆఫ్టర్ 5 PM త్రూ ద వెబ్సైట్. సేమ్ వెబ్సైట్ లోనే ఇది ఫేజ్ 1 ఇప్పుడు జరిగేది. ఈ ఫేజ్ 1 కి మీకు 2వ తారీఖున రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఏ డేట్స్ అయితే ఇచ్చారు అంటే ఫేజ్ 2 ఉందనుకోండి, ఆ తర్వాత డేట్స్ ఉంటాయి. ఇక 1 అని ఇచ్చారంటే 2 కూడా ఉంటుంది. ఇక క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ షెడ్యూల్, సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్, ఫర్దర్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఫర్దర్ నో సెపరేట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్. ఇంకేం ఉండదు, మీరు ఇదే చెక్ చేసుకోవాలి. అంటే ఫేజ్ 2 కూడా నోటిఫికేషన్ ఇస్తారు, ఇవ్వరు, మీరు ఇక్కడే చెక్ చేసుకొని ఫేజ్ 2 కూడా ఒకవేళ ఇస్తే వెళ్ళాలి, అదే చెప్తున్నారు అనమాట. ఇక రిజిస్ట్రేషన్ కమ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఆల్ ద క్యాండిడేట్ హ్యావ్ టు పే కౌన్సిలింగ్ ఫీ 1800 రూపాయలు. అలాగే ఇన్ కేస్ SC ST అయితే 900 రూపాయలు ఈచ్ ప్రోగ్రామ్. అంటే మీరు 4 ప్రోగ్రాంలు పెట్టుకుంటారు కదా జనరల్ గా, లేకపోతే 2 ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు కదా, ఏ ప్రోగ్రామ్ కైనా ఈ అమౌంట్ అయితే ఒక ఈచ్ ప్రోగ్రామ్ కి పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ ఏమంటున్నారంటే ద కౌన్సిలింగ్ ఫీ హ్యాస్ టు బి పేడ్ ఇన్ క్యాష్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అప్పుడే పే చేయొచ్చు. కౌన్సిలింగ్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండ్ అయితే ఇవ్వరు. ఇక సర్టిఫికేట్ టు బి వెరిఫైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. ద క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఇన్ FADE 2025 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది ఎవరైతే FADE పాస్ అయ్యారో ఇప్పుడు ప్రజెంట్ చేసేది ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే అని అంటున్నారు. అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. సో ఈ 2 అయితే జరుగుతున్నాయి అని అంటున్నారు అనమాట. క్వాలిఫైడ్ క్యాండిడేట్ హ్యావ్ టు అటెండ్ ఫర్ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ అండ్ టు సబ్మిట్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్. సో 2 సెట్లు జిరాక్స్ కాపీస్ అనేది పెట్టుకోవాలి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ నుంచి 2 సెట్లు పెట్టుకుని వెళ్ళండి. అవేమీ కావాలంటే ర్యాంక్ కార్డు కావాలంటున్నారు. ర్యాంక్ కార్డు అంటే మీకు ఇక్కడ చూపించే కదా, ఇది ర్యాంక్ కార్డు, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అది 2 సెట్లు పెట్టుకోవాలంటున్నారు ప్రతిదీ. 10th క్లాసు మెమో, 12th క్లాసు అది మన ఇంటర్మీడియట్ మెమో, లేదంటే 3 years డిప్లొమా ఏదైతే ఉంటే అది, స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 12th వరకు, లేదంటే 3 years డిప్లొమా లోకల్ ఏరియా ఆఫ్ ది క్యాండిడేట్. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ విత్ ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఎక్కడ చేసి డిప్లొమా అది. ఇక ట్రాన్స్ఫర్ TC, కాలేజ్ లివింగ్ సర్టిఫికేట్ ఆఫ్ 12th క్లాస్ ఆర్ 3 years డిప్లొమా ఆర్ లాస్ట్ స్టడీ ఏదైతే చేస్తున్నారో అది. అంటే మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నారు కదా, మనకి 12వ తరగతి వరకు ఏదైతే చదువుకున్నాం అది, లేదంటే 3 years డిప్లొమా చేసి ఉంటుంది, లేదంటే లాస్ట్ స్టడీ ఏం చేశారు అది. ఇక మైగ్రేషన్ సర్టిఫికేట్ సేమ్, ఇది కూడా అంతే, క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇది ఈ 2 కూడా ఇవి కంపల్సరీ ఉండాలి. ఇక అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటున్నారు. సో ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2025 1 అంటే మన జనవరి 1 నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో అదైతే కంపల్సరీ ఉండాలి. లేకపోతే ఇమీడియట్లీ ఇప్పుడు అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇది లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం. సో జనవరి 1 నుంచి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ప్రాబ్లం అయితే లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు, MRO ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. జనరల్ గా SC ST 2 లక్షల వరకు ఫర్ యానం అనేది ఇక్కడ ఇచ్చారు. OC BC వాళ్ళకైతే 2 లక్షలు, అర్బన్ రూరల్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే మైనారిటీస్. సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ద మాక్సిమం ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. రియంబర్స్మెంట్ ఎవరికైతే వస్తుందంటే ఏజ్ లిమిట్ EBC మైనారిటీ డిజబుల్డ్ యాజ్ ఆన్ 1st July ఆఫ్ ది అకాడమిక్ ఇయర్. సో 25 సంవత్సరాలు ఉండాలి వాళ్ళకి. అలాగే ST SC BC 1st July ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ అంటే అప్పటికి 1st July వరకు ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ ఏజ్ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అది వాళ్ళకే రియంబర్స్మెంట్ వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. అంటే ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే రాదు. ఇక ఆధార్ కార్డు. సో
సో ఆధార్ కార్డు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. అలాగే మనది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ ఉంటే, లేకపోయినా పర్వాలేదు, ఉంటే బెటర్. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్. తర్వాత ఇన్ రెస్పెక్ట్ నాన్ లోకల్ క్యాండిడేట్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ నీడ్ టు బి సబ్మిటెడ్. నాన్ లోకల్ వాళ్ళ గురించి ఇది. రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యాండిడేట్ హూ హ్యావ్ రెసిడెంట్ ఇన్ ద స్టేట్ ఫర్ ఏ టోటల్ పీరియడ్ 10 years including period of study outside the state or other of whose parent was resident in the state for total period 10 years excluding the period of employment outside the state. అంటే మనం ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, జనరల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు స్టేట్ లో మినిమం నాన్ లోకల్ కింద అయితే 10 years ఉన్నట్టుగా చూపించాలి. సో అదే అడుగుతున్నారు. అలాగే ఆర్ అని ఇచ్చారు ఇక్కడ ఎంప్లాయర్ గురించి. క్యాండిడేట్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ లో, లోకల్ బాడీస్ లో, యూనివర్సిటీస్ అండ్ అదర్ సిమిలర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ ద స్టేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ అప్పటి వరకు ఎంప్లాయ్ అంటే ఇది ఎంప్లాయీకి సంబంధించింది. అలాగే క్యాండిడేట్ హూ స్టడీడ్ ఇంటర్మీడియట్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద స్టేట్ బోర్డ్స్ ఇన్ ఇండియన్ ఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ షుడ్ ప్రొడ్యూస్ ఈక్వలెన్సీ సర్టిఫికేట్. అంటే ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ కాకుండా, డిప్లొమా కాకుండా మీరు దాని ఈక్వలెంట్ కోర్సెస్ ఎక్కడన్నా చేసి ఉంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ని మీరు ఇష్యూ చేయాలి, కంపల్సరీ తీసుకోవాలి అంటున్నారు. అది ఎవరు ఇస్తారంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు ఇస్తారు. సో అక్కడి నుంచి తీసుకోవాలని అంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఓపెన్ 10th ఉంది చూడండి, ఓపెన్ ఇంటర్ ఉంది కదా, ఈక్వల్ అంటే కదా, అలా అటువంటి మాట. అలాగే నేటివిటీ సర్టిఫికేట్ ఇవన్నీ ఎన్ఐఎస్ అన్నమాట. ఇది అదర్ స్టేట్ క్యాండిడేట్ వాళ్ళ కోసం వర్తిస్తాయి. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. సో అది నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ టు బి ప్రొజెక్ట్. వీళ్ళకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కంపల్సరీ. అంటే ఎవరికి పిహెచ్, సిఏపి, ఎన్సిసి స్పోర్ట్స్ వాళ్ళకి కంపల్సరీ ఆ సర్టిఫికేట్ ఉండాలి. పర్సన్ విత్ డిజబుల్ అంటే పిహెచ్ సర్టిఫికేట్ అని ఇచ్చారు అక్కడ, 40% ఇవన్నీ ఇచ్చారు. సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, సో వాళ్ళ గురించి ఇది ఎవరైతే ఉంటారో. అలాగే ఎన్సిసి సర్టిఫికేట్ ఉండాలి, కాంపిటెంట్ అథారిటీ ఇస్తుంది కదా అది. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్. ఇది వెబ్ ఆప్షన్ షల్ బి ఎక్సర్సైజ్డ్ ఆన్ ద డే ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. A receipt of options exercised by the candidate will be provided to the candidate for record reference. However, the candidates may review and finalize their options by logging into the website on or before. ఇక్కడ ఏమంటున్నారంటే వెబ్ ఆప్షన్ కూడా ఉంటే అక్కడ అదే రోజు అప్పుడే ఉంటుంది కదా. సో అప్పుడే అదే మీకు 30 తారీఖు లోపలనే, అంటే మీరు ఇప్పుడు ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయింది అనుకోండి, అక్కడ ఏమంటున్నారు అప్పుడే మీరు చేసేసుకోవచ్చు ఒకవేళ సీట్ వస్తే, లేదంటే 30 తారీఖు లోపల చేసుకోవాలి సీట్ వస్తే మీరు. ఎందుకంటే ఫిల్ చేసుకుంటేనే కదా మీకు ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఫిల్ చేసుకోవాలంటే ఇమీడియట్లీ అప్పుడే చేసేసుకోవాలి, లేదంటే 30 తారీఖు లోపల చేసుకోవాలని చెప్తున్నారు అన్నమాట. అది నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఇక్కడ ఇచ్చారు. అండ్ రిపోర్టింగ్ క్యాండిడేట్ హ్యావ్ టు డౌన్లోడ్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఫీ చలానా. అయితే మీకు ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ అయిందో అప్పుడే మీకు వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ లేదంటే ఫీ చలానా ఇస్తారు, అక్కడే ఇస్తారు. ఒకవేళ అప్పుడే మీరు కట్టేస్తాను, లేదంటే డేట్ ఇచ్చారు కదా ఆ డేట్లో కట్టమంటే ఒకటేది చెప్తా, మీరు అక్కడ ఏం చెప్తున్నారో అది ఫాలో అవ్వండి. సో నేను చెప్పానని కాదు, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒక డేట్ ఉంది కదా అప్పుడు వచ్చి చేసుకొని బిఫోర్ అని కూడా చెప్పొచ్చు, అంటే నెక్స్ట్ డే అవ్వచ్చు అది. కాబట్టి మీరు అది చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అండ్ రిపోర్టింగ్. సో మీకు సీట్ ఇచ్చారు, మీరు రిపోర్టింగ్ చేయాలి కదా. క్యాండిడేట్ హ్యావ్ టు డౌన్లోడ్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. మీ ఏదైతే మీకు అలాట్మెంట్ అయిందో మీ లిస్ట్ వచ్చేస్తుంది. సో ఇమీడియట్లీ మీరు ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని అక్కడ ఎస్బీఐ శాంతినగర్ బ్రాంచ్ ఇచ్చారు, మేబీ అక్కడే ఉంటుంది అది. సో శాంతినగర్ అంటే
బ్యాంకు అక్కడే ఉంటుంది కాబట్టి JN2 వాళ్ళది, మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఫీ పేమెంట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, ఫ్రమ్ ద వెబ్సైట్ అండ్ పే ద స్పెసిఫైడ్ ఫీ. ఏదైతే ఉంటుందో అక్కడ SBI శాంతినగర్ బ్రాంచ్ లో మీరు ఫ్రీ ప్రింటెడ్ ఆన్ ద చలానా అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాలేజెస్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫర్ BFA ప్రోగ్రామ్స్ అండ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ for B Design program along with the allotment order and fee payment receipt and submit the original certificate only at that college as for the dates mentioned in the allotment order. సో ఏ డేట్స్ అయితే ఉందో ఆ రోజే మీరు ఈ మొత్తం ఫీ కట్టేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ అంటే కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు మీ అన్ని కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఫాలో అయిపోవచ్చు మీరు ఇక. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ఇంటేక్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ ఇచ్చారు. ఇక్కడ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది అంటే, సో ట్యూషన్ ఫీ ఇచ్చారు ఇక్కడ మనకి. ట్యూషన్ ఫీ వచ్చేసి BFA అప్లైడ్ ఆర్ట్స్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ కి ఇంటేక్ రెగ్యులర్ వాళ్ళకి 35 సీట్లు అయితే ఉంటాయి, SSS 15 సీట్లు అయితే ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 4 years కామన్ గా ఇచ్చారు. ఫీ వచ్చేసి 35,000 పర్ యానం అయితే ఉంటుంది. ఇది SSS అండ్ NIS వాళ్ళకి 65,000 ఉంటుంది. సో ఇది BFA పెయింటింగ్ సీట్లు అయితే ఎన్ని ఉన్నాయి, సేమ్ ఫీ ఉంది. అలాగే కల్చర్ కూడా అంతే, సీట్లు అయితే 10 ఉన్నాయి. నెక్స్ట్ BFA యానిమేషన్ అండ్ VFX వాళ్ళకి ఇది రెగ్యులర్ మోడ్ లో అయితే ఫీ అవ్వలేదు, యానిమేషన్ 70,000 అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి BFA ఫోటోగ్రఫీ BFA ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ వాళ్ళకి 30-20 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది 4 years, ఇప్పుడు ఏదైనా కూడా 4 years కోర్సే. ఇది జనరల్ గా అయితే రెగ్యులర్ గా చేస్తే 35,000 ఇచ్చారు, అలాగే 65,000 అయితే ఉంది. అలాగే B డిజైన్ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి 60 సీట్లు ఉంటాయి టోటల్ గా. ఇదైతే మీకు 75,000 అయితే ఉంది. సో అది అంటే రెగ్యులర్ ఫీజు అయితే లేదు, ఈ డైరెక్ట్ ఫీ అయితే ఉంది. సో చెక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ వచ్చేసి నోట్ ఇచ్చారు ఇక్కడ మీకు, ద స్టూడెంట్స్ belonging to categories of SC, ST, BC, EBC, disabled, minority will be considered for reimbursement of tuition fee subject to verification and eligibility criteria. సో రీఎంబర్స్మెంట్ అనేది అందరికీ కూడా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అది అంటే అక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు కదా, అది కూడా చెక్ చేసుకోవాలి మీరు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ టైమ్ టు టైమ్. In any case, if the scholarship amount is not released by the government before completion of the academic year, the student has to pay the entire fee. ఒకవేళ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, మొత్తం ఫీ అయితే పేమెంట్ అయితే చేయాలంటున్నారు అనమాట. అంటే కోర్స్ అయ్యే లోపల ఫీ టు ద కాలేజ్ బిఫోర్ commencement of next academic year, and if the government release the scholarship amount at a later date, the same will be రిఫండెడ్ టు ద స్టూడెంట్. ఒకవేళ వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తాము అని అంటున్నారు అనమాట. ఇన్ అడిషన్ టు ద అబౌవ్ ఫీ 5,100 rupees has been paid towards infrastructure fee and green fund every year. ఇది కాకుండా పైన ఇచ్చిన ఫీజులు కాకుండా 5,100 రూపాయలు అనేది ఎక్స్ట్రా పే చేయాలంటున్నారు. అది ఎవ్రీ ఇయర్. అది వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీ అంట, అలాగే గ్రీన్ ఫండ్ ఫీ అంట. అలాగే అదర్ ఫీ టు బి పేడ్ ఎట్ ద కాలేజ్ అప్రాక్సిమేట్లీ అని ఇస్తున్నారు. ఇది అదర్ ఫీ దేని పర్పస్? ఇప్పుడు B డిజైన్ వాళ్ళ గురించి మాట్లాడదాం. B డిజైన్ వాళ్ళ గురించి అయితే ఇక్కడ 10,000 రూపాయలు ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి. ఎందుకని అంటే డెవలప్మెంట్ ఫీ, లైబ్రరీ అండ్ కాప్షన్ డిపాజిట్, స్పెషల్ ఫీ, కామన్ సర్వీస్, వీటికి 10,000 రూపాయలు అయితే చేయాలి. నెక్స్ట్ BFA ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ BFA 6,500 పేమెంట్ చేయాలి. ఇది కూడా డెవలప్మెంట్ ఫీ, లైబ్రరీ అండ్ కాప్షన్ డిపాజిట్, స్పెషల్ ఫీ, ఇది కంపల్సరీ. ఓకే. నెక్స్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇంటూ BFA అప్లైడ్ ఆర్ట్ అండ్ VC అంటే విజువల్ కమ్యూనికేషన్, యానిమేషన్ అండ్ VFX అండ్ ఫోటోగ్రఫీ అండ్ VC. సో ఏదైతే ఉన్నాయో ఆల్ క్యాండిడేట్స్ B డిజైన్ వాళ్ళు కూడా హ్యావ్ దేర్ ఇండిపెండెంట్ ల్యాప్టాప్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో మీకు ల్యాప్టాప్ ఉంటే అది తెచ్చుకోవాలంటున్నారు. ఎప్పుడు అంటున్నారంటే టైమ్ ఆఫ్ అడ్మిషన్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు అడ్మిషన్ ఇస్తున్నారు కదా మీకు, సో అప్పుడే మీరు పట్టుకెళ్ళాలి. ద స్టూడెంట్స్ ఆఫ్ BFA ఫోటోగ్రఫీ షల్ ఆల్సో, అంటే ఎవరి కోసం అడుగుతున్నారు చూడండి ఇక్కడ, BFA అప్లైడ్ ఆర్ట్, అదే VC
విజువల్ కమ్యూనికేషన్, యానిమేషన్, వివిఎఫ్ఎక్స్, ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్, డిజైన్ వాళ్ళు కంపల్సరీ మీ ల్యాప్టాప్ ఉంటే పట్టుకెళ్ళండి అంటున్నారు, తీసుకురండి అంటున్నారు అనమాట. ద స్టూడెంట్స్ ఆఫ్ బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ షెల్ ఆల్సో, వాళ్ళు కూడా ఏమంటున్నారు, ప్రొఫెషనల్ కెమెరా ఉంటే తెచ్చుకోండి అంటున్నారు అనమాట. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అది. సో ఎప్పుడు అంటున్నారు ఇవన్నీ, ఆల్ ద క్యాండిడేట్ అడ్మిటెడ్ ఇన్ టు బిఎఫ్ఏ, అంటే ఎప్పుడైతే మీరు అడ్మిట్ అవుతారో అప్పుడు. ఓకే, ఇండిపెండెంట్ ల్యాప్టాప్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్. ఓకేనా, ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే అడ్మిషన్ అవుతారో అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొసీజర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్, సీట్ అలాట్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఎలా ఉంటుంది అని ఇక్కడ ఇచ్చారు చూడండి, అన్ని మొత్తం డీటెయిల్ గా ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ ఫర్ ద షెడ్యూల్ మెన్షన్డ్ అబౌవ్. పైన షెడ్యూల్ ఇచ్చారు కదా, ఇది ఇక్కడ ఉంటుంది అని చెప్పి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ అదర్ స్టేట్ అదర్ దెన్ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు వస్తే క్యాండిడేట్ అండర్ నేషనల్ ఇంటిగ్రేషన్ స్కీమ్ విల్ బి డన్ అకార్డింగ్ టు ద ర్యాంక్ మెన్షన్ ఇన్ ద షెడ్యూల్ ఓన్లీ. ఏదైతే ఇచ్చారో సో అప్పుడే రావాలి అని అంటున్నారు అనమాట. సో ఇక నెక్స్ట్ ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇలా ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ అదర్ స్టేట్స్ వాళ్ళకి క్యాండిడేట్ అండర్ నేషనల్ ఇంటిగ్రేషన్ స్కీమ్ విల్ బి డన్ అకార్డింగ్ టు ద ర్యాంక్స్ మెన్షన్ ఇన్ ద షెడ్యూల్ ఓన్లీ. సో ఆ షెడ్యూల్లోనే వెళ్ళాలి అని అంటున్నారు, అదర్ దాన్ అంటే తెలంగాణ వాళ్ళు కాకుండా. ఇక వెబ్ ఆప్షన్ షెల్ బి ఎక్సర్సైజ్డ్ ఆన్ ద డే ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదే రోజున ఉంటుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆడిటోరియం అయిపోతుంది, అప్పుడే వెబ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సీట్ అలాట్మెంట్, లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ప్రిపేర్డ్ ప్రోగ్రామ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. సో ఎవరైతే ఆ రోజు ఈ రెండు అయిపోతాయో తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళ లిస్ట్ ని మేము వెబ్సైట్ లో పెడతాము అని అంటున్నారు. ఈ వెబ్సైట్ లో చూసుకోవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ విల్ బి సెంట్, ఎవరైతే మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇస్తారో సో వాళ్ళకి ఆ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్తారో వాళ్ళకి కూడా ఎస్ఎంఎస్ రావచ్చు అని అంటున్నారు అనమాట. రెండిట్లో ఏదైనా జరగచ్చు, రెండు జరగచ్చు. ఇక రిపోర్టింగ్, క్యాండిడేట్ హ్యావ్ టు పే ద ఫీ మెన్షన్ ఇన్ ద అలాట్మెంట్ ఆర్డర్ ఇన్ ఎస్బీఐ శాంతినగర్ బ్రాంచ్ లో మీరు ఏదైతే టైం ఇచ్చారో అంటే ఏ డేట్ ఇచ్చారో అప్పటి వరకు సీట్ అలాట్మెంట్ అనేది అంటే రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. రిపోర్టింగ్ చేసుకోలేదు అయ్యిందని క్యాన్సిల్ అయిపోతుంది, అది వేరే వాళ్ళకి పోతుంది అనమాట. ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫర్ అడ్మిషన్ ఈజ్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ అట్ రిపోర్టింగ్ కాలేజ్ అండ్ ప్రొడ్యూసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్. అది. సో ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటంటే మన సీట్ అలాట్మెంట్ అయింది, మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవన్నీ వాళ్ళకి రిపోర్టింగ్ చేసేసి ఫీజు కట్టేసి పేమెంట్ చేసి రిసిప్ట్ చేసుకోవాలి. అది. ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సిల్ హిస్ దర్ అడ్మిషన్ ట్యూషన్ ఫీ విల్ బి ఫర్ఫెక్టెడ్ యాజ్ మెన్షన్ బిలో. అంటే మీరు ఒకవేళ మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నారు అనుకోండి, అంటే క్యాన్సిల్ చేసుకుంటే మీకు బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ సెకండ్ ఫేజ్ లో ఉంటుంది కదా, దానికి 1000 రూపాయలు మీకు క్యాన్సిలేషన్ ఫీజు అనేది, అంటే మీరు ఫస్ట్ ఫేజ్ సెలెక్ట్ అయ్యారు, ఫీజు కట్టేశారు, వద్దనుకుంటున్నారు, అంటే సీట్ వద్దనుకుంటున్నారు, జాయిన్ అవ్వలేని ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు ఏంటంటే ఆ సెకండ్ ఫేజ్ కి బిఫోర్ మీకు ఒక 1000 రూపాయలు కట్ చేసేస్తారు, డిడక్ట్ చేసేస్తారు. మిగతా అమౌంట్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ 50%, అంటే సెకండ్ ఫేజ్ వరకు వద్దనుకుంటే మీరు చెప్పేస్తే 1000 రూపీస్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఇస్తారు ఫస్ట్ ఫేజ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు. అదే మీరు ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ దాకా అడగలేదు అనుకోండి 50% కట్ చేస్తారు. సో అది ఇవన్నీ ఇక ఆఫ్టర్ కట్ ఆఫ్ డేట్ కూడా అయిపోయిన తర్వాత ఇక డబ్బులు ఇవ్వరు. కాబట్టి మీ ఇవన్నీ చెక్ చేసుకోండి, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఓపిక్గా ఇవన్నీ చదువుకొని ఫైనల్ చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అంటే జాయిన్ అవ్వాలి అని. ఇక నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్. రూల్స్ చూసే ఇక్కడ ఇచ్చారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అడ్మిషన్ ఇంటూ 80% ఆఫ్ సీట్స్ ఇన్ ఈచ్ ప్రోగ్రామ్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు తెలంగాణ స్టేట్, ఉస్మానియా యూనివర్సిటీ రీజన్. సో ఎవరైతే తెలంగాణ స్టేట్స్ వాళ్ళు ఉంటారో ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అది 85% వాళ్ళకే సీట్లు ఇవ్వడం జరుగుతుంది, 15% మిగతా వాళ్ళకి అని అర్థం.
ఇక ఇక్కడ ఇచ్చారు కదా, ద బ్యాలెన్స్ 15% సీట్స్ షెల్ బి అన్రిజర్వ్డ్ సీట్స్. అది మిగతా అదర్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ ద స్టేట్ క్యాండిడేట్స్ అండర్ నేషనల్ ఇంటిగ్రేషన్ స్కీమ్ NIS సూపర్ న్యూమరీ seats of 5% on the approved intake in each program will be meant for students of other states under national integration scheme. Admission in this quota will be applicable only to those candidates who qualify in fine arts and design entrance examination and who have completely studied in other states other than Telangana. Candidates who studied outside India in other countries are not eligible for admission under NIS. అంటే ఈ NIS స్కీమ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5% అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ అది కూడా వాళ్ళు అవుట్ సైడ్ ఇండియా లేదా అదర్ కంట్రీలో చదివితే మటుకు వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ ఫర్ ఇండియన్స్ అని చెప్తున్నారు. ఆ స్కీమ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇక్కడ వాళ్ళ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. NIS సీట్స్ ఎన్ని ఉంటాయి, తర్వాత వాళ్ళకి ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఉంటుంది, వాళ్ళ ఫీజు ఎంత ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. సో 65,000 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్క సబ్జెక్ట్ ని బట్టి ఉంది ఇక్కడ. సో ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి 75,000 ఉంది. అలాగే అందరికీ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఆ స్కీమ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్పస్ ఇది. వీళ్ళు కూడా 5,100 రూపీస్ పే చేయాలి. సేమ్ ఇవన్నీ కామన్ గా ఉన్నాయి, అందరికి ఉన్నట్టుగానే ఉన్నాయి. సో అంటే సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళకున్నాయి. వీళ్ళు కూడా ఏం తీసుకురావాలి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. సేమ్ ఇది కూడా అంతే. ఆ స్కీమ్ లో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అందుకే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ ఫైనల్ గా మనం చెక్ చేసుకుంటే ఇక్కడ సీట్ అలాట్మెంట్ అండర్ నేషనల్ ఇంటిగ్రేషన్ స్కీమ్ వాళ్ళది. ఆల్ ద క్యాండిడేట్స్ పే కౌన్సిలింగ్ ఫీ 18. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ చూడండి, కౌన్సిలింగ్ ఫీ 1800 అయితే ఫీ పేమెంట్ చేయాలి. ఇక క్యాస్ట్ ని బట్టి అక్కడ ఇచ్చారు కదా, వాళ్ళకి 900 రూపాయలు ఉంది. అది కామను. మళ్ళీ ఇక్కడ ఇచ్చారు, ఇది ఓన్లీ క్యాష్ అని అంటున్నారు. అంటే క్యాష్ కట్టాలి అప్పుడే మన స్పాట్ లోని. ద అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండర్ నేషనల్ ఇంటిగ్రేషన్ స్కీమ్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ఈ వాళ్ళది 4/9 వాళ్ళది రిలీజ్ చేస్తారు. సో జనరల్ గా ఉన్న వాళ్ళది ఎప్పుడు 30వ తారీఖునే లేకపోతే 2వ తారీఖున రిలీజ్ చేసేస్తారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాండిడేట్ షెల్ ఫర్నిష్ ఏ మొబైల్ నంబర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. 1 time పాస్వర్డ్ విల్ బి కమ్యూనికేటెడ్ టు దిస్ మొబైల్ నంబర్. సో మొబైల్ అనేది కంపల్సరీ ఉండాలి, అందుకని తీసుకుని వెళ్ళండి. అలాగే రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ మొబైల్ నంబర్ విల్ నాట్ బి ఎంటర్టైన్. మళ్ళీ అది కూడా ఉండదు, ఒకటే మొబైల్ నంబర్ పెట్టుకోండి. ఒక మొబైల్ నంబర్ అనేది కంపల్సరీ. ఇక క్యాండిడేట్ నీడ్ టు వెరిఫై ద మొబైల్ నంబర్, క్యాస్ట్ కేటగిరీ, లోకల్ ఏరియా, జెండర్, ఫీ రియంబర్స్మెంట్, స్పెషల్ కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ డీటెయిల్స్ ప్రింటెడ్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్. Any discrepancies should be brought to the notice of chief verification officer, direct admissions immediately for corrections. అంటే ఏదైనా ఉంటే మీకు స్పెషల్ కేటగిరీ ఇవన్నీ ఉంటే అప్పుడే మీరు అది ఏదైనా అయితే అక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి. అలాగే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ ద అక్యూరసీ ఆఫ్ ది అబౌట్ డేటా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండి సర్టిఫికేట్స్ తర్వాత మీరు పర్సంటేజ్ ఇవన్నీ ఎంత అక్యురేట్ గా ఉంటే వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ గా చెప్పాలి అంటే అన్ని కూడా మీకు జెన్యున్ గా అన్ని ఉంటే, లేదంటే సీట్ కూడా క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకు ఉంది. అంటే ఫేక్ సర్టిఫికేట్లు లేదా ఫేక్ అదే న్యూస్ ఇట్లా. అందుకనే మీరు ఏదైతే ఉన్నారో దాన్ని బట్టే మీకు సీట్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ బాగా చదువుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఎనీ డిస్క్రిపెన్సీ షుడ్ బి బాట్ టు ద నోటీస్ ఆఫ్, అంటే ఏదైనా రిసిప్ట్ కానీ మీకు ఇక్కడ ఎంత మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఏదైనా ఉంటే ఇమీడియట్ గా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ ద అక్యూరసీ ఆఫ్ ది అబౌవ్ డేటా. దీని ప్రకారమే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. క్యాండిడేట్ ఆర్ ఆల్సో జాయింట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్షూరింగ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ది డేటా. అది కూడా చెప్తున్న డేటా కూడా తప్పు ఉంటే మీరు వెంటనే అప్పుడే ఏదైనా ఉంటే చెప్పొచ్చు అంటున్నారు అనమాట. అలాగే క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ BFA, అప్లైడ్ ఆర్ట్, విజువల్ కమ్యూనికేషన్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, VFX are advised to give more options of their interest instead of one or two programs. అంటే మీరు ఒకటే ప్రోగ్రామ్ కాకుండా 2 ప్రోగ్రామ్స్ పెట్టుకోండి అంటున్నారు అనమాట. ఆప్షన్స్ క్యాండిడేట్ ఆప్టింగ్ ఫర్ BFA, అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ అలా పెట్టుకోవచ్చు అని అంటున్నారు అనమాట. అలాగే
అంటే అప్లైడ్ ఆర్ట్, విజువల్ కమ్యూనికేషన్, లేదా పెయింటింగ్ లేదా స్కల్ప్చర్ అలా. అండ్ ఫర్ బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ వాళ్ళు విజువల్ కమ్యూనికేషన్ ఆర్ అడ్వైజ్ టు గివ్ ద బోత్ ఆప్షన్స్. రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎవరైనా సరే, ఈ ఎస్ఎస్ఎస్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని అర్థం, పైన ఇచ్చారు కదా. సెల్ఫ్ ఫైనాన్స్ లో సీట్లు అయితే అక్కడ ఎన్ని ఉన్నాయి, అలాగే అమౌంట్ ఫీజు ఎంత ఉందని చెక్ చేసుకోవచ్చు. SSS అంటే మీనింగ్ అది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ విల్ బి సెండ్ టు ద సెల్ ఫోన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ సీటు. అప్పుడు మీకు మెసేజ్ వచ్చేస్తుంది. అలాగే క్యాండిడేట్ హ్యావ్ టు రిపోర్ట్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫర్ బిఎఫ్ఏ ప్రోగ్రామ్ అండ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్. అక్కడే కాబట్టి అక్కడే మీరు ఇంటిమేట్ చేయాలి అని అంటున్నారు అనమాట. సో ఒరిజినల్ ఏమేమి తీసుకెళ్ళాలి, మీరు అలాట్మెంట్ ఆర్డర్, ఫీ రిసిప్ట్ అండ్ సబ్మిట్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓన్లీ ఎట్ ద కాలేజ్ టైమ్. సేమ్ పైన ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు. అలాగే క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు బి present on the notified date and time with all the relevant certificates and fee. If candidate fails to report on the specified for certificate verification and counseling, the candidate will have no claim for further allotment of seat. అది సో మీరు కానీ ఆ సీట్ ఇచ్చిన తర్వాత ఏమి మీరు అక్కడ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే మీకు అది క్యాన్సిల్ అయిపోతుంది, తర్వాత ఉండదు అని చెప్పి అంటున్నారు అనమాట. సో అటెండింగ్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ సీటు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఒకవేళ మీరు కౌన్సిలింగ్ అయినా సీట్ వస్తుందని మటుకు అనుకోవద్దు అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు. గ్యారంటీ అయితే లేదు అని అంటున్నారు అనమాట. ఫర్ అప్డేట్స్ ఏదైనా చూసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు అని అంటున్నారు. అలాగే వెన్యూ జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో ఆడిటోరియం, కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. సో ఇది క్లియర్ నోటిఫికేషను. ఇక్కడ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి. నాకు సీట్ వస్తుందా, ఈ ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ కూడా కాదు. మీకు అక్కడికి వెళ్ళండి, కౌన్సిలింగ్కి వెళ్ళండి, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే దాని 2 sets తీసుకుని వెళ్ళండి. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారో మీరు డైరెక్ట్ వెళ్ళి ఫేస్ చేయండి. ఫేస్ చేస్తే మీరు ఇక్కడ చెప్పేది ఏంటంటే అక్యూరెన్సీ ఉండాలి. మనం ఆ కౌన్సిలింగ్ లో కానీ తర్వాత వెబ్ ఆప్షన్ లో కానీ అక్యూరెన్సీ ఉంటే సీట్ వస్తుందని అక్కడ ఇచ్చారు పాయింట్. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. కాకపోతే ఒక ప్రిఫరెన్స్ అయితే ఉంది ఇక్కడ. 85% అయితే తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, 15% అదర్ దాన్ ఉంటుంది. ఆ 15 లో కూడా మళ్ళీ 5% వచ్చేసి ఎన్ఐఎస్ స్కీమ్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది. సో ఎన్ఐఎస్ స్కీమ్ లో ఎవరైతే ఉన్న వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ చాలా ఈజీగా ఇచ్చారు, అర్థమయ్యేటట్టు ఇచ్చారు. అలాగే లాస్ట్ లో ఒకటి ఇచ్చారు, మేర్ అటెండింగ్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ సీట్. అది సో సీట్ వస్తుందని మీరు నమ్మకం కూడా పెట్టుకోవద్దు అని అంటున్నారు అనమాట. అది గ్యారంటీ లేదు. కాబట్టి ఇవన్నీ మీరు ఫాలో అవుతూ అమౌంట్ పే చేసుకో, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ 1800 జనరల్ పీపుల్ కి, అలాగే అదర్ దాన్ 900 ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు చదువుకొని చెక్ చేసుకొని, నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది ఇక్కడ ఉన్నదే నేను చెప్తున్నాను. సో మీరు ఎప్పుడైతే మీరు వెళ్తారో అక్కడ కౌన్సిలింగ్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని జాగ్రత్తగా మీరు వెళ్ళండి. సో ఎవరైతే ఇందులోనే మనం చదువుకోవాలి అని అనుకున్నవారు కంపల్సరీ సీరియస్గా ఉన్నవాళ్ళు, సో ఎవరైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో అయ్యి జాగ్రత్తగా మీ కౌన్సిలింగ్ అండ్ వెబ్ కౌన్సిలింగ్ రెండు కూడా మీరు ఫైనల్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో దీన్ని మీరు ఫైనల్గా కూడా మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.